ఏం చెప్తారు మీరు? జనాలకి ఏం చెప్తారు? జనాలు మీకేం ఆన్సర్ ఇస్తారు? జనాలకు ఏం చెప్తున్నాము, హైడ్రా తెచ్చిండు, అందరినీ గరీబులను నాగం చేసిండు. వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి ఇల్లు కూలగొట్టలేడు, కానీ ప్రభుత్వ పేద ప్రజల ఇల్లు కూలగొట్టి పేద ప్రజలను దుక్కిలేని పరిస్థితులకు తెచ్చిండు. అలాంటి మీరిగిలో మోసపోకుండా ఈసారి చేసినాక ఇంకా హైడ్రా ఎక్కువ చేస్తాడు, ఇంకా ఎక్కువ ఇండ్లు కూలగొడతాడు. అలాంటి చేయకుండా ఈసారి బీఆర్ఎస్ గెలిపిస్తే అందరి ఇండ్లు సేఫ్ ఉంటారు, అందరు బ్రతుకులు సేఫ్ ఉంటాయి, అందరూ కష్టం చేసుకొని కంటి నిండా యథార్థంగా నిద్రపోగలుగుతారు. లేక అవన్నీ అక్రమ నిర్మాణాలు అంటున్నారు ప్రభుత్వం, ముఖ్యమంత్రి. అలా చాలా ఉన్నాయి, అన్ని చేయాలి కదా. సరే అందరు చేసి అక్రమ నిర్మాణాలు అనుకోరు, కానీ పేదవాళ్ళే అక్రమ నిర్మాణాలా? చిన్నోళ్ళ పెద్దోళ్ళు ఎవరు అక్రమంగా నిర్మిస్తే వాళ్ళకి కూలగొడుతున్నాం అంటున్నాడు రంగనాథ్ గారు. పెద్దోళ్ళు ఎవరికి కనిపిస్తలేవు, ఆనాడు మంత్రులు ఉన్నాయి, అందరు ఉన్నాయి, ఎవరికి కనిపిస్తలేవు. పేద ప్రజలు 100 గజాలలో 60 గజాలలో వీళ్ళే కనిపిస్తున్నాయి, రేకుల షెడ్లు ఉన్నలే కనిపిస్తున్నాయి తప్ప, ఈ రోడ్డు కొట్టు షాపులు ఉన్నలే కనిపిస్తున్నాయి తప్ప. బలవంతులు ఉన్నాయి, పైసలు ఉన్న ఇండ్లు ఏడున్నాయి ఒక్కసారి మీరు గిట్లా ప్రెస్ మీట్లో చూస్తారు, ఎవరు ఉన్నాయో చూపియండి. ఏమంటారు జనాలు? ఏమంటారు మరి? జనాలు అయితే చాలా వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ మీద, బీఆర్ఎస్కే మొగ్గు చూపుతారు. బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవగలుగుతుందని అందరికి నమ్మకం ఉంది. మాకిట్లా ఈరోజు ప్రచారంలో వస్తే మాకిట్లా నమ్మకం ఉంది, భారీ మెజార్టీతో గెలవగలుగుతుంది. కేటీఆర్ రోడ్ షో అనగానే పబ్లిక్ ఇంత భారీ ఎత్తున వస్తున్నారు, ఏం చెప్తున్నారు వాళ్ళు? లేరు, వాళ్ళు సునీతక్క ప్రేమ మీద, కారు గుర్తు ఓటేసే ప్రేమ మీద వస్తారు. వ్యతిరేకంగా ఓటేయరు, కాంగ్రెస్కి ఓటేయరు, కాంగ్రెస్కు నమ్మే ప్రసక్తి లేరు. ఇప్పుడు బీఆర్ఎస్ని గెలిపించుకుంటే వాళ్ళ ఇండ్లు, వాళ్ళ ప్రశాంతత జీవితం. రియల్ ఎస్టేట్ అండి కుప్ప కూలిపోయింది. ఇప్పుడు ఏం అమ్ముకుందామంటే, బిడ్డ పెళ్లికి అమ్ముకుందామంటే ప్లాట్ పోతలేదు, భూమి పోతలేదు. వాళ్ళు ఏం చేయాలి? తులం బంగారం అన్నారు, తులం బంగారం లేదు ఇప్పటి వరకు. ఇన్ని రోజులు రెండేళ్ళ తులం బంగారం ఎక్కడ పోయిందో అది ఆయనకే గుర్తు వస్తలేదు. మీరన్నా గుర్తు చేయండి అని మీడియా తరఫున, ప్రజల తరఫున ఈసారన్నా గుర్తు చేసి మరి ఇవ్వాలని కోరుకుంటున్నాం.